జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు కనువిందు కవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చిక్కమగళూరులో ఉన్న ఒక బ్యూటిఫుల్ రిసార్ట్‌ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఈ వీడియో మొత్తం చూస్తే తప్పకుండా మీ నెక్స్ట్ విష్ లిస్ట్‌లో అయితే ఈ రిసార్ట్ అయితే చేరిపోతుంది. ఈ రిసార్ట్‌లో స్టే చేయాలంటే పర్ డేకి ఎంత చార్జ్ చేస్తారు? చెక్ ఇన్, చెక్ ఔట్ టైమింగ్స్ ఏంటి? ఈ రిసార్ట్‌లో అంబియన్స్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ ఏమేమి అమెనిటీస్ ఉన్నాయి? వ్యూ ఎలా ఉండబోతుంది? ఫుడ్ ఎలా ఉంటుంది? మొత్తం అంతా ఈ వీడియోలో లిస్ట్ అంతా ఉంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ రిసార్ట్‌కి మీరు ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్‌తో రావచ్చు. ఇంకా మీకు చాలా ఈ ట్రాఫిక్ ప్లేసెస్‌లో ఉండి పిచ్చెక్కిపోయిందనుకోండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళైతే హాయిగా మీ ల్యాప్‌టాప్ సంకలో పెట్టుకొని వచ్చి రిసార్ట్‌లో కూర్చొని సూపర్బ్‌గా వర్క్ చేసుకోవచ్చు. దానికోసం అనుగుణంగా ఉండే ఆ బాల్కనీ వ్యూ చూస్తే తప్పకుండా ఇప్పుడు మీరు మీ ల్యాప్‌టాప్ బ్యాగ్ సర్దుకొని కారెక్కేసి ఈ రిసార్ట్‌కొచ్చేస్తారు. అసలిది ఫ్రీ ప్రమోషన్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇదే గనుక పెయిడ్ ప్రమోషన్ అయ్యుంటేనా చాలా బావుండేది. ఎందుకంటే దీన్ని నేనింత ఇష్టపడ్డాను, ఇంత నీట్‌గా మీకు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే ఇది పెయిడ్ ప్రమోషన్ అస్సలే కాదు. మేము విజిట్ చేసాం. మాకు నచ్చింది కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను దీన్ని ప్రమోట్ చేస్తున్నా. అది ఫ్రీగా. ఈ రిసార్ట్ మాకెలా కనిపించింది అంటే మేము చిక్కమంగళూరుకెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు మేము ఆన్‌లైన్‌లో చాలా రిసార్ట్స్ అయితే చూసాము. వావ్! ముందైతే ఈ వ్యూ చూసేయండి. ఇది నా ఫేవరెట్ స్పాట్ అసల ఆ రూమ్‌లో. అక్కడ బెడ్ దగ్గర ఆ కర్టెన్స్ అలా ఓపెన్ చేస్తే, అంత పెద్ద మిర్రర్‌లో నుంచి అసలక్కడ మిర్రర్ ఉందా? లేదా? అన్నట్టు అనిపిస్తుంది కదా! అసలు. ఆ మేఘాలు, ఆ కొండలు, ఆ వ్యూ అబ్బో! అద్భుతం అసలు. ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందో అసలు అక్కడే కూర్చొని ఉండిపోవాలనిపిచ్చింది. మా ఆయనైతే ఒక పక్క "రారా ఆ ప్లేస్ చూద్దాం, ఈ ప్లేస్ చూద్దాం" అంటా ఉన్నాడు. "ఉండవయ్యా చాలు గాని ఇక్కడ ఇంత అందంగా ఉంటే, ఇంత మనశ్శాంతిగా ఉంటే బయట తిరుగుదాం అంటావు" అని జెప్పేసి నేనైతే అక్కడే సెటిల్ అయిపోయాను చాలా సేపు. మరి అట్లాంటి ఒక వ్యూ మన రూమ్ నుంచే కనిపిస్తుంటే ఎవరికి మాత్రం ఎల్లబుద్ధవుతుంది చెప్పండి? చిక్మంగళూరులో ఏంటంటే మేమెళ్ళినప్పుడు వర్షం పడతానే ఉందండి. చిటా చిటా అనే వర్షం అయినా సరే ఏదో ఒక వర్షం, వర్షం మాత్రం నాన్ స్టాప్‌గా పడతానే ఉంది. ఇంకా మిగతా వ్యూ అంతా కూడా చూద్దాం రండి. ఇటువైపున బాల్కనీ వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి. ఈ కర్టెన్స్ ఓపెన్ చేసి లోపలికెళ్ళిన తర్వాత, ఇక్కడ నేను చెప్పాను కదా! ల్యాప్‌టాప్ సంకలో పెట్టుకొనొచ్చేయండి అని చెప్పి. ఇప్పుడు ఈ వ్యూ చూస్తే ఇప్పుడు మీరు నిజంగానే తయారైపోతారు. సో, ఇలా డోర్ తీసుకొని బాల్కనీలోకి ఎంటర్ అయిన తర్వాత, ఇక్కడి నుంచి కూడా మనకి సేమ్ అదే మౌంటైన్ వ్యూ, క్లౌడ్స్ వ్యూ, రెయిన్ వ్యూ, స్విమ్మింగ్ పూల్ వ్యూ, రిసార్ట్ వ్యూ, గార్డెన్ వ్యూ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా మనకి వర్క్ ప్రెషర్, వర్క్ స్ట్రెస్ ఎంతున్నా సరే ఇలాంటి అట్మాస్ఫియర్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నప్పుడు కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటుంది కదా! అందుకే నేను మీకు ఆ విధంగా కూడా దీన్ని సజెస్ట్ చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు హ్యాపీగా ఇక్కడికొచ్చి వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మనకి రెస్టారెంట్ కూడా ఉంటుంది కాబట్టి, ఇక్కడొచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే, స్కై వాక్ రెస్టారెంట్ అని చెప్పేసి ఒకటుంది. మీరు వీడియో మొత్తం చూసారంటే, ఇప్పుడు ఆ స్కై వాక్ ఏంటి? ఎలా నడవాలి? ఆ వ్యూ ఎలా ఉంటుంది? స్కై వాక్‌లో నుంచి రెస్టారెంట్‌లోకి ఎలా ఎంట్రీ ఉంటుంది? అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మేము చెప్పాం కదా! మాకు కొన్ని కొన్ని మైనస్‌లున్నాయి. మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న రిసార్ట్స్‌కని చెప్పేసి. మీకు ఓన్ వెహికల్ ఉంటే గనక కార్‌లో మీరొస్తే ఇంకా అద్భుతమైన రిసార్ట్స్ ఇంకా పైన పైనున్నాయి. బట్ అక్కడి నుంచి మీరు వేరే వేరే ఇప్పుడు ముల్లయంగిరి పీక్ అవ్వచ్చు. ఇంకొకటి వేరే ప్లేసెస్ మీరు విజిట్ చేయాలనుకున్నప్పుడు ఆ రిసార్ట్స్ నుంచి ఆ ప్లేసెస్ కొంచెం దూరం దూరం ఉంటాయన్నమాట. అందుకని మీకు కొంచెం ఒక 2, 3 డేస్ టైమ్ ఉంది. చేతిలో కారుంది అనుకుంటే గనక బాగా దూరంగా వెళ్లి బాగా కొండల పైన ఉండే రిసార్ట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కానీ ఇది చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట. నార్మల్‌గా మనం బస్ స్టాప్‌లో దిగేసి బైక్ రెంటల్ తీసుకొని అలా రయ్యిమని ఒకే రోడ్డు పట్టుకొని నేరుగా వచ్చేస్తే రోడ్డు పక్కనే మనకి రిసార్ట్ కనిపిస్తది. రోడ్డు పక్కన ఉన్నట్టుంటదా రిసార్ట్? కానే కాదు. ఆ లోపలికి నడిచొచ్చిన తర్వాత అసలు సినిమా ఇక్కడ మొదలవుతదనమాట. వావ్! అని అనాల్సిందే. ఇదేనండి నేను చెప్పిన స్కై వాక్. మేముండే రిసార్ట్‌కి సంబంధించిన స్కై వాకే ఇది. నేను చెప్పాను కదా! రోడ్డు దగ్గర అట్లా స్ట్రెయిట్‌గా నడుచుకొనొస్తే రిసార్ట్ వస్తుందని. అదిగో ఆ పక్క నుంచి కింద నుంచొస్తే మనం రిసార్ట్ లోపలికెళ్ళొచ్చు. ఈ స్కై వాక్‌లో రోడ్ దగ్గర కనెక్షన్ పెట్టారు కదా! ఈ స్కై వాక్‌లో నడుచుకొని నేరుగా రెస్టారెంట్‌కయితే రావచ్చు. మీరు ఇక్కడ రిసార్ట్‌లో రూమ్ బుక్ చేసుకోకపోయినా కూడా మీరు నార్మల్‌గా జస్ట్ ప్లేసెస్ విజిట్ చేసి వెళ్ళిపోయాలని వస్తే కూడా మీరు ఈ స్కై వాక్‌లో నుంచి ఈ రెస్టారెంట్‌కైతే వచ్చి స్కై వాక్ రెస్టారెంట్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఆ అవకాశం గూడా ఉంది. కాఫీ లవర్స్ అయితే పిచ్చెక్కిపోతారసలు. ఎందుకంటే అసలే కాఫీ అంటే ఇష్టం. క్లైమేట్ బాగుంటే కాఫీ, మూడ్ బాలేకపోతే కాఫీ, తలనొప్పొస్తే కాఫీ. కానీ ఇలాంటి వ్యూలో, అలాంటొక వెదర్‌లో వేడి వేడి కాఫీ, అలా వర్షం పడతా ఉంటే, అదే స్కై వాక్‌లో అలా నడుస్తూ
ఆ కాఫీ తాగుతూ ఉంటే ఇంకా కాఫీ లవర్స్‌కి పిచ్చెక్కిపోకుండా ఉంటదా? నాకైతే అలాంటి ఒక అద్భుతమైన కాఫీ అది ఫస్ట్ టైమ్ అంటే కాఫీ ఇంతకుముందు తాగాను. వాయినాడ్‌లో కాఫీ తాగినప్పుడు ఒక అడవిలాంటి ప్రదేశంలో పీస్‌ఫుల్‌గా నేచర్‌లో కాఫీ తాగిన ఫీలింగొచ్చింది. కానీ ఇది మాత్రం ఆ వ్యూకి, ఆ వెదర్‌కి, ఆ రెయిన్‌కి ఇది ఇంకొక సరికొత్త కాఫీ ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది నాకైతే. ఇంట్లో కూర్చొని కాఫీ ఎవరైనా తాగుతారు. కానీ ఇలా స్కై వాక్‌లో వర్షంలో తడుస్తూ కాఫీ తాగే వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుంది. ఊరికే ఒక డైలాగ్ ట్రై చేద్దామని ట్రై చేశాను. అండ్ యాహ్! స్విమ్మింగ్ పూల్ వ్యూ కూడా చాలా బావుంది. యాక్చువల్‌గా నేను వాయనాడ్‌కెళ్ళినప్పుడు, ఊటీకెళ్ళినప్పుడు కూడా గడ్డ కట్టుకునే చలున్నా కూడా స్విమ్మింగ్ చేసుకున్నాను హ్యాపీగా. కానీ ఇక్కడ మాత్రం ఆ అవకాశం, ఆ టైము లేదు నాకు. రైన్ కంప్లీట్‌గా పడతానే ఉంది. కంటిన్యూయస్‌గా వాన ఆగితే గదా! అసలు గ్యాపే ఇవ్వలేదు. అట్‌లీస్ట్ ఇంకొక రోజు మేమక్కడ స్టే చేసినా, వర్షం వచ్చినా సరే వెళ్ళిపోయేదాన్నేమో నేనింక ఆగలేక. టైం కూడా లేకుండా పోయింది. వర్షం అన్నా కొంచెం తగ్గుంటే అక్కడ నా బాధంతా ఏందంటే, అయ్యయ్యో! నేను స్విమ్మింగ్ పూల్ యూజ్ చేయలేదే, ఇంత డబ్బులిచ్చేసామే వాళ్ళకి అని జెప్పేసి. ఓకే. 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 డబ్బుల గురించి చెప్పాను. పర్ డేకి ఇక్కడ ఎంత చార్జ్ జేస్తారో చెప్పలేదు గదా! ఈ రిసార్ట్‌లో వీక్ డేస్‌లో పర్ డేకి మీకు 5,000 అయితే అవుతుంది. వీకెండ్స్‌లో ఖచ్చితంగా 7,000 దాకా ఉంటది. ఇక్కడ డేస్‌కి సంబంధించి ప్రైజెస్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంటది. మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. మేమెళ్ళిన రోజైతే వీక్ డే అండ్ అక్కడ ఎక్కువ హై డిమాండ్ లేదు ఆ డేస్‌కి. కాబట్టి 5,000కి దొరికింది ఈ రిసార్ట్. లేదంటే పక్కా 7,000 అలా ఉంటది. అక్కడ ఒక పింక్ డ్రెస్ కనిపిస్తుంది గదా! ఆ బాల్కనీ. అదే మా రూమ్. మేము తీసుకున్న రూము. అక్కడి నుంచే నేను ఈ వ్యూస్ అంతా కూడా చూసి మీకు చూపించాననమాట. సో, ఇది మొత్తం రిసార్ట్ బిల్డింగ్ వ్యూ అనమాట. ఎంత ప్లాన్డ్‌గా ఇంజినీర్ ఆ బిల్డింగ్‌ని ప్లాన్ చేసాడో చూడండి. అందరికి అన్ని వ్యూస్ కరెక్ట్‌గా ఉండేలాగా అండ్ ఆ స్కై వాక్ గాని, ఇంజినీర్ ఎవరో గాని పక్కా ప్లానింగ్‌తో చాలా పర్ఫెక్ట్‌గా అయితే చేశాడు. ఇక్కడ పార్టీస్, ఫంక్షన్స్ కూడా చేస్తారు ఈ రిసార్ట్‌లో. అండ్ అలాగే మంచిగా గార్డెన్ కూడా ఉంది. అలా హాయిగా వచ్చి కాసేపు గార్డెన్‌లో వాకింగ్ చేసుకోవచ్చు. రిసార్ట్‌కి సంబంధించిన వాళ్ళ ఇల్లే అనుకుంటా. ఆ పక్కన గూడా ఒక ఇల్లుంది. మీరు చూడొచ్చు. చూపిస్తాను ఈ వీడియోలోనే కనిపిస్తది. అండ్ ఈ రిసార్ట్‌కి చెక్ ఇన్ టైమ్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 2:00 అండ్ చెకౌట్ టైమ్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 12:00. అంటే ఈరోజు 2 గంటలకి మీరు లోపలికెళ్తే రేపు మధ్యాహ్నం 12 గంటలకు బయటకొచ్చేయాలన్నమాట. మేమొచ్చేసి ఆ రోజు 8:00 అలా రీచ్ అయ్యాం కాబట్టి మాకు వేరే ఆప్షన్ లేదు. ఇంక మాకు రూమ్ కావాలి కదా! అంటే వాళ్ళిచ్చారు. అండ్ నెక్స్ట్ డే మేము 12:00 అయితే వెకేట్ చేసాము. మనం ముందుగా వెళ్ళిపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే కొంతమంది ఒప్పుకుంటారండి. అది ఆప్షన్ ఉంటే. అక్కడ స్టే ఖాళీగా ఉంది. ఇంకా ఆప్షన్ ఉంది. మనం ముందుగా వెళ్ళాము అంటే కొంతమంది కొన్ని రిసార్ట్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా యాక్సెప్ట్ చేస్తారు. లేదు రూమ్స్ అన్నీ ఖాళీ లేవు 2:00కే వెకేట్ చేస్తేనే మీకు రూమ్ ఖాళీ అవుతుంది అన్న కేసెస్‌లో అయితే మనం వెయిట్ చేయాల్సుంటుంది. లక్కీగా అప్పుడు మాకు రూమ్ ఖాళీ ఉంది గాబట్టి, మేము ఎర్లీగా ఎళ్ళిపోయినా సరే మాకు యాక్సెస్ ఇచ్చారు. కింద గ్రౌండ్ నుంచయితే స్కై వాక్ వ్యూ అయితే ఇలా ఉంటుందనమాట. చూడ్డానికి ఇలా ఉంది గానీ, నిజంగా ఎళ్లి అక్కడ నిల్చుకుంటే మాత్రం అది అక్కడికెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. సో, ఇదొచ్చేసి స్కై వాక్ దగ్గర కనిపిస్తుంది కదా! ఇదే మొత్తానికి రిసార్ట్ యొక్క ఫ్రంట్ ఫేసు. నెక్స్ట్ వీడియోలో ముల్లయంగిరి పీక్. అసలు సిసలైన చూడాల్సిన వీడియో మీరసలది. నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ అవుతుంది. మీరు కొత్తగా ఛానెల్ చూస్తున్న వాళ్ళు గనకైతే చిక్మంగళూరు అప్‌డేట్స్ కోసం, చిక్మంగళూరు వ్యూస్ కోసం మీరు తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో చూస్తూ ఉన్నారు కదా! ఇంకా గూడా వీడియో మిగిలే ఉంది. ఇంతలోపు మీరొక లైక్ కొట్టేయండి. మెయిన్ వీడియోస్‌కి లైక్ కొట్టడం మర్చిపోతున్నారు మీరు. వీడియో కిందనే లైక్ బటన్ ఉంటది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నాకిక్కడ ఇంకొక చిన్న డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే, ఫైర్ క్యాంప్. నాన్ స్టాప్‌గా వర్షం పడడం వల్ల ఫైర్ క్యాంప్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయా. మీరు నా వాయనాడ్ అండ్ ఊటీ వీడియోస్ చూడండి. ఇదే ఛానెల్‌లో వాయనాడ్ అండ్ ఊటీ వీడియోస్ ఉంటాయి. వాటికి సంబంధించిన రిసార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. అందులో ఫైర్ క్యాంప్ వీడియోస్ కూడా ఉంటాయి. అక్కడ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఇదొక్కటి కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. ఇది ఇంకా స్విమ్మింగ్ పూల్. అవి 2 యూజ్ చేయలేకపోయానే అని చెప్పేసి. ఎందుకంటే కంటిన్యూ వాన పడడం వల్ల. వర్షం కనుక లేకుండా ఉండుంటే ఇవి 2 కూడా కవర్ చేసేసేదాన్ని. అండ్ ఈ రిసార్ట్ ఎక్కడుంది అంటే, ఇదొచ్చేసి హొస రోడ్ బస్ స్టాపు, మావినహల్లా, అరిసినగుప్పే అనే ఏరియాలో ఉంటదనమాట. సో, మీరు చిక్మంగళూరు రీచ్ అయిన తర్వాత గూగుల్ మ్యాప్‌లో కూడా మీరు వీరా రిసార్ట్ అని సెర్చ్ చేయండి. లేదా అది స్కై వాక్ రెస్టారెంట్ అని సెర్చ్ చేసినా కూడా వస్తది. నేను మీకు టైటిల్‌లో ఇంకా డిస్క్రిప్షన్‌లో కూడా మీకు ఈ రిసార్ట్ యొక్క అడ్రెస్ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేస్తారని చెప్పాను కదా! చిన్న స్టేజ్‌లా కూడా ఒకటి అరేంజ్ చేశారు చూడండి ఫైర్ క్యాంప్ పక్కనే. ఫ్యామిలీతో వస్తే మాత్రం హ్యాపీగా, హాయిగా, మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. చాలా స్పేషియస్‌గా ఉంటది.
ఇందాక చెప్పా కదా! రిసార్ట్‌కి సంబంధించిన వాళ్ళదే అనుకుంటా ఇక్కడ ఒక ఇల్లుందని జెప్పేసి. అక్కడే ఉంది చూడండి. ఇల్లులు ఇక్కడేందంటే ఈ చిక్కమంగళూరులో, ఈ కేరళ మొత్తం అంతా కూడా ఇల్లులన్నీ టాప్ అంతా ఇట్లా క్లోజ్ చేసి పెట్టుంటారు. ఎందుకంటే ఎక్కువ వర్షం పడతా ఉంటది గదా! ఇక్కడ. అందుకనే అనుకుంటా ఆ మోడల్‌లోనే ఎంత పెద్ద బిల్డింగులు కట్టినా సరే టాప్ మాత్రం అలా క్లోజ్డ్ టాపే ఉంటది. మీరు గమనించొచ్చు కావాలంటే. హ్యాపీగా మా ఆయన వాకింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇదేం చలో ఈయనకి నాకర్థం కాదు. నాకంటే ముందు నుంచి బెంగుళూరులో ఉన్నాడు. నిజానికి నాకు చలెక్కువ. బెంగుళూరులో ఎంత వర్షంలో అయినా చలికి కామ్‌గుంటాడు గానీ, ఇటు ఈ ప్రదేశాలకెళ్తే మాత్రం అసలు అమ్మో! నాకు చలేస్తుంది, చలేస్తుంది అంటా ఉంటాడు. నేను మాత్రం అంటే ఉల్టా అయిపోతాం మేము. చలెక్కువున్న నేనేమో ఓర్చుకుంటా. చలికి ఓర్చుకునే మా ఆయన మాత్రం ఇట్లాంటి ప్లేసులకెళ్ళినప్పుడు చలేస్తుందంటాడు. నేనే ఆట పట్టిస్తా ఉంటానింకా. మా హస్బెండ్‌కి ట్రావెలింగ్ అంటే పిచ్చసలు. ఖాళీ దొరికితే చాలు ఏదో ఒకటి చూద్దాం, ఎటో ఒకటి వెళ్దాం అంటారు. అందరూ వైఫ్స్ వచ్చేసి మా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని బాధపడితే, నేను మాత్రం "వద్దురా స్వామి నేను రాలేనురా" అని చెప్పాలి. అలా తిప్పుతాడనమాట. ఇది చూద్దాం, అది చూద్దాం, ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తావు గుడ్లు పెడతావా అంటాడు నన్ను రివర్స్‌లో. అండ్ వీరా రిసార్ట్‌లో రెస్టారెంట్‌లో ఫుడ్ గురించి చెప్పలేదు కదా! బ్రేక్‌ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ ఉంటుంది. అక్కడ మనకేం చార్జ్ చేయరు. లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ అంతా కూడా మనం పే చేసి తీసుకోవాల్సిందే. ఫుడొచ్చేసి అంటే మన ఆంధ్ర స్టైల్‌లో ఏముండదు. ఉప్పు, కారాలు గూడా ఏముండవు. నార్మల్‌గా ఈ 5 స్టార్ రేంజ్‌లో ఉండే ఒక టేస్ట్‌లో అయితే ఉంటాయి. ఫుడ్డయితే నాకైతే అంతగా ఏం నచ్చలేదు. కాఫీ అయితే బావుంటది. నచ్చలేదు అంటే మన ఇంటి రుచేముండదనమాట. చెప్పాను కదా! అన్నీ సమానమైన పరిమాణంలో ఏస్తుంటారు. అంతే ఉప్పుండాలి, ఇంతే కారం ఉండాలి. అయి మనకెక్కవు గదా! కాకపోతే ఇంక అటెళ్ళినప్పుడు మనం బయట ఎక్కడన్నా ఫుడ్ దొరికితే తినొచ్చు. బట్ బయటెక్కడైనా అయినా సరే మనకి ఫుడ్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు. కానీ అన్నీ దొరుకుతాయి. బిర్యానీ గూడా దొరుకుద్ది గానీ, అదేం బిర్యానీ నాకర్థం గాదు. రైస్ ఉడకబెట్టుకో అంటాడు. జస్ట్ ఆయిల్‌లో ఊరికే పేరుకి బిర్యానీ స్పైసెస్ ఏసి, ఆనియన్‌ని, టమాటాని, అల్లం పేస్ట్‌ని ఫ్రై చేసేసి, ఆ ఉడకబెట్టిన రైస్ అయితే దీంట్లో ఏసేసి, కలిపేసి, ఆ 4 జీడిపప్పులేసి మన మొహాన కొడతాడు. ఒరేయ్! ఇదేం బిర్యానీరా స్వామి! అసల ఆ చికెన్ తింటుంటే చికెన్‌లా అనిపించదు. ఆ బిర్యానీ తింటుంటే బిర్యానీలా అనిపించదు. అట్‌లీస్ట్ దాన్ని ఒక టొమాటో రైస్ లాగైనా చేయొచ్చు గదా! అనిపించింది నాకైతే. ఏదో జస్ట్ ఆకలికి తినొచ్చంతే. ఫుడ్ మాత్రం మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. అంత టేస్ట్‌గా ఏమి ఉండదు. ఏదో జస్ట్ నార్మల్‌గా ఉంటదంతే. అంటే బిర్యానీ అంటే బిర్యానీలా ఉండదు. మనం ఇంట్లో చేసుకునే టొమాటో రైస్‌కి కొంచెం కిందే అంతే అలా ఉంటది. ఓకే అండి. ముల్లంగిరి పీక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.